గ్లాకోమాకి ఓపెన్ యాంగిల్ గ్లాకోమాస్ అంటారు. వాటికి సిమ్టమ్స్ ఉండవు ఇనీషియల్గా మనకి సైడ్ చూపు అనేది పెరిఫెరల్ విజన్ అనేది తగ్గుతూ వస్తుంది. మనం సెంటర్లో మధ్యలో ఉన్న మనుషుల్ని చూస్తాము, సైడ్లో కనిపిస్తుందా లేదా అనేది ఎప్పుడు మనం నార్మల్గా చూసే వాళ్ళకి ఎవరికి తెలీదు. అందుకని సైడ్లో విజన్ పోయిందా అనేది తెలీదు. అందుకని గ్లాకోమాని ఒక సైలెంట్ విజన్ కిల్లర్ అంటారు. అందుకని సైడ్ విజన్ పోతూ పోతూ అది సెంటర్లో విజన్ పోతుంది. ఇనీషియల్గా గ్లాకోమాకి సిమ్టమ్స్ ఉండవు. యాంగిల్ క్లోజర్ గ్లాకోమాకి మాత్రం ఇనీషియల్ నుంచే కంట్లో పెయిన్ రావడము, ఎరుపు ఎక్కడం అలాంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గ్లాకోమా ఉన్న వాళ్ళకి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మెన్షన్ చేయాలి, మా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది గ్లాకోమాదంటే. చెకప్స్ అప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా అవసరమా, కంట్లో ప్రెషర్ ఎలా ఉంది, కంట్లో నరం ఎలా ఉంది, ఆ నరం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్లో ఏదైనా ఛాన్స్ ఉందా, లేదా మీ ఫీల్డ్ టెస్ట్ అనేది చేస్తారు, ఓసిటీ అనేది చేస్తారు. ఫీల్డ్ టెస్ట్లో నిజంగానే నరంలో ఏదైనా డిఫెక్ట్స్ కనిపించాయంటే ఫీల్డ్ టెస్ట్లో అది మీ విజువల్ ఫీల్డ్స్ అంటే పెరిఫెరల్ విజన్ లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందా, ఏదైనా లాస్ ఉందా మీకు అనేది డిటెక్ట్ చేస్తుంది. ఓసిటీ అనేది ఇనీషియల్గానే మీకు ఆ ఫీల్డ్ టెస్ట్లో డిటెక్ట్ అవ్వంది కూడా చాలా ఎర్లీగా గ్లాకోమా ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేది డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇలాంటి గ్లాకోమా టెస్టులు కరెక్ట్గా చేయించుకుని అది ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. గ్లాకోమా ఉంటే దానికి ఇనీషియల్ ట్రీట్మెంట్ యాంటీ గ్లాకోమా డ్రాప్స్. ఆ డ్రాప్స్కి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ డోసేజ్ ఉంటుంది అండ్ రెగ్యులారిటీ. స్పెసిఫిక్ టైంలో వేసుకోవాలి, కరెక్ట్ డోసేజ్ వేసుకోవాలి అండ్ రెగ్యులర్గా వేసుకోవాలి. ఒక్కసారి గ్లాకోమా డ్రాప్ స్టార్ట్ చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ వాడే అవసరం వస్తుంది. లైఫ్ లాంగ్ వాడాలి కదా, ఈరోజు వాడాను, రేపు వాడలేదు, ఎల్లుండి వాడలేదు, మిస్ చేశాను డ్రాప్స్ అంటే ప్రెషర్స్ కంట్రోల్ అవ్వవు. ప్రెషర్స్ పైకి కిందకి వెళ్ళినప్పుడు నరం డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ప్రాపర్ యూజ్ ఆఫ్ గ్లాకోమా మెడికేషన్స్. గ్లాకోమా మెడికేషన్స్తో కూడా ఒక స్టేజ్లో ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే సర్జరీస్ ఉన్నాయి. ఆ సర్జరీస్లో ఒక ప్యాసేజ్ అనేది క్రియేట్ చేసి ట్రాబెక్యులెక్టమీ అంటారు. ఆ సర్జరీస్తో ప్యాసేజ్ అనేది క్రియేట్ చేసి కంటి లోపల ఉన్న ప్రెషర్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. ట్రాబెక్యులెక్టమీయే కాకుండా ఇంకా అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి గ్లాకోమాకి. కానీ ఈ సర్జరీస్ అన్నీ మీకు పోయిన విజన్ని తీసుకురావు, ఉన్న విజన్ని ఉంచుతాయి, ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ ఒకటే చేస్తాయి. గ్లాకోమా మెడికేషన్స్ అయినా సర్జరీస్ అయినా మీకు పోయిన విజన్ వెనక్కి రాదు కాబట్టి ఉన్న విజన్ని కాపాడుకోవడానికి డ్రాప్స్ అనేది రెగ్యులర్గా వాడాలి. డ్రాప్స్ వాడిన తర్వాత కూడా తగ్గట్లేదు అంటేనే డాక్టర్ మీకు సర్జరీస్ అనేవి అడ్వైస్ చేస్తారు. అది ఒక కండిషన్. అండ్ మీరు ఎక్సెస్గా 3-4 మెడికేషన్